హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ లుక్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఈ కోయి ఫిషెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, వర్షం వల్ల ఉరుములు వస్తాయి. ఫ్రెండ్స్, ఇవి అయితే గోల్డ్ ఫిషెస్ కాదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం తెచ్చుకున్నాను కాబట్టి గోల్డ్ ఫిషెస్ కోయి ఫిషెస్ అని డౌట్గా ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇవైతే కోయా ఫిషెస్ ఫ్రెండ్స్, గోల్డ్ ఫిష్ అయితే కాదు. కోయా ఫిష్ నుంచి వచ్చిన బ్రీడే గోల్డ్ ఫిష్. ఈ కోయా ఫిషెస్ని మనం ఎక్కువ పాండ్స్లో పెంచుకోవాలి ఫ్రెండ్స్. అంటే బయట సిమెంట్ పాండ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్దవి. వాటిలో పెంచుకోవచ్చు, మనమైనా పెంచుకోవచ్చు ఇంట్లో. ఒక పౌండ్ లాంటి సెటప్ చేసుకుని కొద్దిగా పెద్దగా అలా బయట పెంచుకోవాలి. అంటే ఎక్కువ స్పేస్లో పెంచితే బాగా గ్రో అవుతాయి ఫ్రెండ్స్. ప్లస్ సన్లైట్ ఎక్కువ తగలకుండా చూసుకోవాలి. ఇవి అయితే ఎక్కువ రోజులు బతుకుతాయి ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి. అండ్ వీటికి 2 times ఫీడింగ్ ఇస్తే చాలు ఫ్రెండ్స్. అంటే మార్నింగ్, ఈవినింగ్, మామూలు ఫిషెస్ లాగే. వీటి ట్యాంక్ మేట్స్ వచ్చేసి షార్క్ ఫిషెస్, ఇంకా గోల్డ్ ఫిషెస్ ఫ్రెండ్స్. నేనైతే ఈ ఏంజల్ ఫిష్ కూడా వేసాను, బాగానే ఉన్నాయి. మీరు కూడా వేసుకోవచ్చు. అంటే ఇవి మంచిగా మూవ్ అవుతున్నాయి కాబట్టి నేను అలా చెప్తున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, యాడ్ చేసుకోవచ్చు. కానీ గప్పి ఫిషెస్ అయితే యాడ్ చేయకండి. వాటిని తినేస్తాయి. అంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఫ్రెండ్స్, ఇవే అయితే కోయా ఫిషెస్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పాను కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారో ఎవరు చూసినా కానీ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను దాని మీద వీడియో చేస్తాను. మీరు నాకు ఏదైనా ఐడియా ఇస్తేనే చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా గోల్డ్ ఫిష్ కావాలన్నా అడిగితే గోల్డ్ ఫిష్ కొని వీడియో చేస్తాను ఫ్రెండ్స్. గోల్డ్ ఫిషెస్ కూడా కొంటాను. కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. అప్పటిదాకా నేను ఇప్పుడు ఏం వీడియోస్ పెడతానో అవి చూడండి. ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. కోయా ఫిషెస్ గురించి అయితే నేను మీకు చెప్పాను. ఇంకా క్లారిటీ కావాలంటే నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. ఈ కోయా ఫిషెస్ అనేది చాలా అందంగా ఉంటాయి ట్యాంక్లో. చిన్నవి అయితే మనం ట్యాంక్లో వేసుకోవచ్చు, కానీ పెద్దవి వేసుకోలేము. అవి పాండ్స్లలో పెంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.